వెల్కమ్ టు ప్లస్ టీవీ. పుష్ప 2 లో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఇప్పుడు మన ముందున్నారు. దుర్గంజీ, జగన్ అండ్ మీసం సురేష్. వీళ్ళతో మాట్లాడి మనం పుష్ప 2 గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. కనిపిస్తుంది, చాలా అందంగా ఉన్నారు. ఆవిడ అల్లడిగా డైహెడ్ ఫ్యాన్ అంట. ఓ అవునా? ఆవిడ జాతర సెటప్ చూసినప్పటి నుంచి ఆ ఎపిసోడ్ ఇంకా అసలు ఆవిడ చూసా బ్రో, మనకన్నా ముందు ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసి మా బావగారు. సో పుష్ప 2 లో మీరు మొత్తం 3 ఇయర్స్ షూటింగ్ కదా? యా అవును. సో ఎలా అనిపించింది? ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒక్కొక్కరు. పుష్ప 3 అనేసరికి మాకు ఒక స్కూల్లో అనిపించిందండి. ఇప్పుడు ఆ 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ ఎలా ఇయర్ కంప్లీట్ చేస్తామో ఆ ఇయర్లు పెరుగుతూ ఉన్నాయి. బట్ ప్రతి డే కూడా మాకు ఫన్నీ డేలా ఉండేది. అంటే స్కూల్కి వెళ్ళినా మనం అబ్బాయి ఎందుకు వెళ్తాం అనేది చిరాకు వస్తుందేమో, కానీ మా షూట్లో అది ఉండేది కాదు. మార్నింగ్ 5 o'clock లేవడం. మా బ్యాచ్ మేము ఒక 12 members క్రికెట్ టీం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యేదా షూటింగ్? అంటే మేము ఆర్ఎఫ్సికి వెళ్ళాలి. ఇక్కడ లోకల్లో షూట్ అనుకోండి, రామోజీ ఫిలిం సిటీలో షూట్ అయ్యేది. ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలంటే 2 hours జర్నీ. మార్నింగ్ ఓకే, బట్ ఈవినింగ్ వచ్చేసరికి 2.5 hours కూడా పట్టేది. సో మేమంతా ఒక ట్రిప్ లాగా ఒక వెహికల్ పెట్టుకొని, మాకు వెహికల్ పెడతారు, ప్రొవైడ్ చేస్తారు. ఆ వెహికల్లో మేమందరూ షర్ట్కి వెళ్ళి అంత షూట్ చేసుకుని మళ్ళీ అదే వెహికల్లో డ్యాన్స్లు వేసుకుంటూ, చిందులు వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు 3 years అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది లాస్ట్కి. ఓకే, మీరు చెప్పండి. మాకు చాలా మంచి మెమరబుల్ మూమెంట్ అండి. అంటే ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు మేము ఫస్ట్ ఊహించామన్నమాట. అంటే ఈ సినిమా ఇంత కష్టపడితే దాని తర్వాత మాకు చాలా అంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 3 years కష్టపడ్డాం అనుకోండి, తర్వాత చాలా ఈజీగా, అంటే వేరే అవకాశాలు కూడా ఈజీగా వస్తాయి. అదేవిధంగా మాకు రికగ్నైజ్ కూడా చాలా మంచి అద్భుతంగా వచ్చింది. సో మన అంటే నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్సే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో రావడం అనేది మాకు ఒక మంచి హ్యాపీనెస్ మూమెంట్. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇట్లా ప్రతి దాంట్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా బాలీవుడ్లో అయితే అనుకున్నారా ఇంత పెద్ద హిట్ అవుతుంది అని అనిపించింది? అదే అందుకని చెప్పేసి మేము ఆ 3 years అయినా కష్టపడ్డాం అనమాట. మనం ఎప్పుడైతే ఎంత కష్టపడతామో దాని తర్వాత అంత చాలా రిజల్ట్ ఉంటుంది. అండ్ మనకు ఈజీనెస్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ కష్టపడాలి. అండ్ స్కూల్ కూడా లైక్ మనం స్కూల్లో చదివినప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మంచి చదువుకుంటూ వచ్చామనుకోండి, అంత చదువు అయిపోయిన తర్వాత జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మంచిగా చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటాం అన్నట్టుగా. అలాగే మేము కూడా ఈ 3 years జర్నీలో మాత్రం చాలా నేర్చుకున్నాము. అండ్ చాలా ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద లెజెండ్ యాక్టర్స్ తోటి స్టార్ కాస్టింగ్తో చేయడం కూడా మాకు హ్యాపీ మూమెంట్గా మిగిలిపోయింది. అండ్ దట్టు స్టార్ డైరెక్టర్ గారు సుకుమార్ సార్ అండ్ టెక్నీషియన్స్, రైటర్స్. అక్కడ మాకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంటుంది, మన ఫ్యామిలీలో ఎవరెవరో తెలియదు. సినిమాలో కూడా అంటే సినిమా అనేది ఒక పెద్ద ప్రపంచం. ఇందులో ఎవరు ఏ డైరెక్టర్, మనం ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేసినప్పుడు అక్కడి వరకు పరిమితం ఉంటాం. అలా ఇప్పుడు సుకుమార్ సార్ దగ్గర చేసాం. మేము సుకుమార్ సార్ దగ్గర చేసినప్పుడు ఇక్కడ చాలా పరిచయాలు పెరిగాయి. ఇందులో నుంచి నెక్స్ట్ జనరేషన్కి డైరెక్టర్స్ రావచ్చు, వాళ్ళతో కూడా మేము వర్క్ చేయొచ్చు. అలాగే రైటర్స్, అలా అసిస్టెంట్ డైరెక్టర్, ప్రతి ఒక్కరు టెక్నికల్గా కూడా కెమెరామ్యాన్స్ అండ్ అసిస్టెంట్ కెమెరామ్యాన్స్ కానీ అలా చెప్పుకుంటే ఎంత 24 crafts మాకు ఒక పండుగలా గడిచింది. ఒక వండర్ఫుల్ మెమరీ అంటారు. సో మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను సుకుమార్ గారితో దగ్గర రంగస్థలం చేశాను అనమాట. రంగస్థలానికి నేను ఆడిషన్కి అని వెళ్ళినప్పుడు అంత పెద్ద సినిమా కదా, మనకు అవకాశం వస్తుందా లేదని చెప్పేసి నాకు చాలా రంగస్థలం ముందు మీరు ఇంకేమైనా మూవీస్ యాక్ట్ చేశారా? చేశానండి. ఇంతకుముందు చాలా చిన్న చిన్న సినిమాలు చేశాను. తర్వాత కొంచెం పెద్ద సినిమా అంటే పెద్ద డైరెక్టర్ గారి దగ్గర అంటే మన సుకుమార్ గారి దగ్గరే. ఆయన దగ్గర ఆడిషన్కి అని వెళ్ళినప్పుడు అనుకున్నాం వస్తుందా రాదా. పైగా ఈస్ట్ గోదావరి స్లాంగ్ కదా, మాది అటు సైడే. సో నాకు కూడా ఏంటంటే అలాంటి స్లాంగ్లో చేయడం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సరే అని చెప్పేసి ఆడిషన్ గన్నీలో ఆల్మోస్ట్ అయిపోయింది. సినిమా అయిపోతున్నప్పుడు కూడా నాకు క్యారెక్టర్ అలా మన అసోసియేట్ డైరెక్టర్ ప్రవీణ్ గుమ్మల్ల గారు అని చెప్పేసి ఆయన రెఫర్ చేశారు. మళ్ళీ ఆయన ఆడిషన్ కూడా తీసుకున్నారు. లాస్ట్లో మళ్ళీ ఆడిషన్ తీసుకునేటప్పుడు క్యారల్ సీన్ ఉంది కదా ఐటమ్ సాంగ్లో, జిగ్గల్ రాని సాంగ్ చూసారా? అందులో క్యారల్ పట్టుకెళ్ళే సీన్ ఉంటుంది. ఏ ఊర్రా మీద అంటే మాది పెదపాడని అని చెప్పేసి ఆ క్యారెక్టర్ నేను చేసా. అప్పుడు సుకుమార్ గారు చేసేటప్పుడు కూడా నాకు సెట్లోకి వెళ్ళినప్పుడు భయం వేస్తే ఆయన భుజం మీద చేసి మనోడు డైలాగులు ఏంటి అని చెప్పేసి ఆయన అడిగి చెప్తే అప్పుడు వరకున్న భయం మొత్తం పోయింది నాకు. అంటే ఆయన దగ్గర ఒక మన ఇంట్లో వ్యక్తి ఎలా ఉంటారు అలా మాట్లాడుతున్నాం. సో పెద్ద డైరెక్టర్ అనే ఫీల్ లో ఉన్నారు మీరు. సో మీతో క్లోజ్ గా మాట్లాడేసరికి కొంచెం భయం ఎగిరిపోయి సీన్ చెప్పినప్పుడు సీన్ తోనే యాక్ట్ చేశాను. అప్పుడు రామ్ చరణ్ గారితో చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నెక్స్ట్ మళ్ళీ పుష్ప 1, పుష్ప 2. పుష్ప 1 లో కూడా ఉన్నారా? పుష్ప 1 లో కూడా ఉన్నాం. నెక్స్ట్ పుష్ప 1 లో చేసినప్పుడు కూడా అంటే ఒక 60 days చేసాం పుష్ప 1 లో. పుష్ప 2కి ఎంటర్ అయినప్పటికీ పుష్ప 1 లో
మీరు ఎక్కువ సీన్స్ ఉన్నారా లేకపోతే పుష్ప 2 లోనా? పుష్ప పుష్ప 2 2 లో పుష్ప 2 నేనైతే ఒక సీన్ లో ఉన్నాను. మేము ఓవరాల్ గా హీరో ఫ్రెండ్స్ అనమాట పుష్ప 1 నుంచి అండి. ఓకే ఓవరాల్ గా ఫ్రెండ్సే. పుష్ప 2 వచ్చినప్పుడు ఇంకొంచెం Hype కథ వచ్చింది. పెద్దది కదండి, మేము కూడా కొంచెం బాగా కనపడ్డాం, బాగా వినపడ్డాం కూడా. ఓకే. సో మీరు చెప్పండి సుకుమార్ గారితో మీ ఎక్స్పీరియన్స్. సుకుమార్ గారితో అంటే మీరు రంగస్థలం Yeah. డైరెక్ట్ పుష్పనేనా మీరు కూడా రంగస్థలం లేదు, నేను నానక్ ప్రేమ్తో చేసా సార్తో. అది ఉంటుంది కదా మ్యాన్ రెజ్యూమ్, అది ఆ సీన్లో ఉంటా. అప్పుడు చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. యాక్చువల్గా తారక్ గారు అంటే ఆయన అంతా సింగిల్ టేక్లో చేస్తున్నారు. బట్ సార్ సుకుమార్ గారు వచ్చారు అంటే ఎక్కడ వచ్చారు మొత్తం ఎత్తుక్కుంటున్నాను నేను. సార్ ఏమో చిన్న షార్ట్ టీ షర్ట్ వేసుకొని సింపుల్గా వచ్చారు. అప్పుడే నేను ఆ సార్ని చూడడం ఫస్ట్ టైం. అయితే వామ్మో ఇదేంటి ఇలా వచ్చారు సారు ఎంత సింపుల్గా ఉన్నారు అనుకుంటే, ఆయన అంతా ఓన్లీ అంటే స్టోరీ దానిపైన ఉన్నారు, కానీ ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా అంత ఇదిగా. మనం సుకుమార్ గారిని ఇంతకు ముందు మూవీస్ అప్పుడు ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్ గా అంటే చేంజ్ అయిపోయారు. ఆర్య సినిమా నుంచి పుష్ప 2 వరకు. అవును, అంటే ఆర్య లాంటి ఒక లవ్ స్టోరీ తీసిన అతను ఇంత మా సినిమా తీస్తారా? ఒక రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట, నాకు పోటీ ఎవరనుకుంటే ఇప్పుడు దాకా నాకు పోటీ లేదు అనుకున్నా, ఎందుకంటే అందరూ లవ్ స్టోరీలు తీస్తున్నారు, అదే ఒక మాస్ సినిమా కమర్షియల్ మాస్ సినిమా ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు తీస్తే మాత్రం నన్ను వాళ్ళు మించిపోతారు, వాళ్ళు ఎవరో కాదు త్రివిక్రమ్ గారును సుకుమార్ గారు అని. అది అన్నట్లుగా సార్ అసలు మా సినిమా ఒక ప్రపంచం సృష్టించారు అసలు. ఇప్పటికీ ఆయన అంటూ ఉంటారు, ఎవరు జగడం సినిమాలోని అందరూ వెనక్కి వెళ్తున్న హీరో కూడా నిలబడి ఉన్న షాట్ ఉంటుంది కదా, ఆ ఒక్క షాట్ చూసి ఫిక్స్ అయిపోయారు. సో సుకుమార్ గారు అంటే చాలా మంది డైరెక్టర్స్ ఇప్పుడు మనకి ఆన్ స్క్రీన్ కనిపించేది ఆఫ్ స్క్రీన్ కనిపించేది వేరేలా ఉంటది. సుకుమార్ గారు ఎలా ఉంటారు? షూటింగ్స్ అప్పుడు అంటే ఎవరి మీద కోపడడమో లేకపోతే సీన్ సరిగ్గా రాకపోతే సీరియస్ అవ్వడమో ఇలా ఉంటారా, లేకపోతే అందరితో ఫ్రెండ్లీగా ఫన్నీగా? ఫ్రెండ్లీగా ఉన్నారంటే అది అబద్ధం అవుతుంది, ఎందుకంటే ఫైనల్ గా కావాల్సింది సీన్. సో చాలా అంటే ఫ్రెండ్లీగా మాతో వచ్చి సరదా జోకులు వేస్తుంటారు. ఒకసారి ఈయనతో చాలా ఫన్ చేస్తారు సార్. సుకుమార్ సార్ అయితే ఈయనతో బాగా ఆడుకుంటారు, సురేష్ గారితో అయితే ఆయన చెప్తారు. బట్ ఏదైనా సీన్ కోసమేనండి. అంటే ఆయన కావాల్సింది రానప్పుడు కొంచెం సీరియస్ అవుతారు. అరే నేను చెప్పాను కదా, మీరు ఆర్టిస్టులు చేయాలి కదా, నేను చెప్తే మీరు చేయడం ఏంటి, మీరు చేయాలి కదా అన్నట్లు చెప్తారు. సీరియస్ అంటే మరీ అంత సీరియస్ ఉండదు. బట్ తర్వాత సీన్ అయినప్పుడు రే చెయ్యండి రా చెప్పింది అంటాడు ఆయన. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత చాలా సేపు అయిపోయిన తర్వాత సారీ రా అంటే వెంటనే రిలీజ్ అయిపోయి సారీ చెప్తారు. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ అంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి సారీ చెప్పడం గ్రేట్ కదా. అవును, ఒక్కోసారైనా అంటే ఆయనకి తిట్టే రైట్ ఉంది అని అనుకోవచ్చు. సో ఆయన కూడా మళ్ళీ రియలైజ్ అయ్యి సారీ తిట్టే రైట్ ఉంది, ఎందుకంటే ఆయన సినిమాలో మనం చేస్తున్నాం, ఆయనకి ఎలా కావాలో చెప్పి చేయించుకునేది మనతోనే. సో మనం బాగా చేయకపోతే ఎవరికి మైనస్ ఉంది అంటే మాకు వస్తుంది, డైరెక్టర్ గారికి ఆయనకి వస్తుంది. సో ఆయన ఏంటి కొట్టైనా తిట్టైనా చేయించుకోవాలి. కానీ ఆయన అలా కాదు, తిడతాడైనా మళ్ళీ వచ్చి సారీ రా అసలు చాలా ఫన్నీగా ఉంటారు. అసలు మీరు చెప్పండి, మీరు చెప్పండి మీతో ఫన్నీగా ఉంటారు అన్నారు కదా సార్. ఇప్పుడు ఎంత సీరియస్ ఉంటారు అంటే సీన్ లో మునిగిపోయి ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ ప్రతి యాక్టర్ ని గుర్తుపెట్టుకుంటారు అనమాట. నేను ఆ ముందు రోజు ఒక రోజు నాకు హెల్త్ బాగాలేక వెళ్ళలేదు, అదే వైల్డ్ ఫైర్ అంటాం కదా ఆ సీన్ లో. ఆ రోజు సీన్ సరిగ్గా రాలి, నెక్స్ట్ రోజు మళ్ళీ అదే సీన్ రీషూట్ చేస్తున్నారు. వెళ్ళాను, సార్ సడన్ గా వచ్చి హీరో గారికి సీన్ చెప్పారు. వస్తూ సడన్ గా నన్ను చూశారు, సార్ ఏంటి సార్ మీరు వచ్చారా అంటే అంత సీరియస్ సీన్ జరుగుతుంటే సడన్ గా నాతో కామెడీ చేశారు సార్ అనేసరికి వచ్చారా సరే నాడు ఇమీడియట్లీ మళ్ళీ మూడ్లోకి వెళ్ళిపోయి షార్ట్ అనేసి సీన్ తీసేశారు. అంటే అంత సడన్ గా సీన్ లో నుంచి అలా ఫన్నీ చేస్తారు, మళ్ళీ ఇమీడియట్లీ గా వర్క్ డేట్ ఇచ్చారా, మా సినిమాకి డేట్ ఇచ్చారా సార్ మీరు? సో అంటే ఈ 3 years లో మీకు అంటే మంచి ఒక హ్యాపీ మెమొరీ, ఒక సాడ్, ఇలా రెండు షేర్ చేసుకుంటారు మీరు అంటే 3 years లో? హ్యాపీ మెమరీ అంటే మేము ఇప్పుడు కంటే పుష్ప పార్ట్ 1కి అప్పుడు మొత్తం కరోనా టైంలో ఏమైందంటే మొత్తం 5 years మొత్తం జర్నీ 5 years జర్నీ మాది. అయితే కరోనా టైంలో అప్పటికి మామూలుగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాను. సార్ బర్త్డే వచ్చింది, అక్కడ పోనీ ఏదైనా అట్లీస్ట్ బొకే టైప్ ఏదైనా ఇద్దామన్నా మాకేం లేదు. అప్పుడు మా కేశవ్ ఫ్రెండ్ ఏమన్నాడంటే జగదీష్ బ్రో అన్నాడు, ఏదో సార్కి బర్త్డే ఏదో మనం చేయాలి అంటే అనుకున్న టైంలో అప్పుడు మాకు థాట్ వచ్చింది, అక్కడ చెట్లు ఉంటాయి కదా, చెట్లు కొమ్మలతోని హ్యాపీ బర్త్డే సుక్కు సార్ అని చెప్పి ఆ తాళ్ళతో తయారు చేసి అందరం హీరో ఫేస్ మొత్తం అవి పట్టుకుని సార్కి హ్యాపీ బర్త్డే సుక్కు సార్ అని పెట్టి సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ విషయం.
సో అది అంటే హ్యాపీయెస్ట్ మెమరీ అంటారు. క్రియేటివిటీ ఉందా, అమ్మో మీరు కూడా పెద్ద డైరెక్టర్ అయ్యేలా ఉన్నారని కూడా అన్నారు. ఆ క్రియేటివిటీ అండ్ అంటే కొంచెం సాడ్ గా ఫీల్ అయిన మూమెంట్ 5 years లో చెప్పండి పుష్ప జర్నీ మొత్తం. అది మొన్న రీసెంట్గా జరిగింది. ఎందుకంటే సినిమా ఫైనల్ స్టేజ్కి వస్తుంది. అంటే అంటే మనకంటే గొప్ప గొప్పలు కూడా ఎమోషనల్ ఉంటాయని మాకు అప్పుడే అర్థమైంది. ఆ రోజు సుక్కు సారు, అల్లు అర్జున్ గారు ఇంకా ఫైనల్ డే ఆ రోజు. ఇది మ్యారేజ్ సీన్ అవుతుంది, లాస్ట్ పెళ్లి సీను అవుతుంటే మాకు తెలీదు. ఇంకా మాకు 5 days డేట్స్ ఇచ్చారు. క్లైమాక్స్ సీన్ అదే పెళ్ళి, పావని పెళ్ళి అవుతున్నప్పుడు 5 days ఇచ్చారు. 3 daysకి ఎప్పుడో షూట్ అయిపోయింది. ఆ ముందు రోజు మాకు నెక్స్ట్ డే ఒక రోజు ఉంది. హీరో గారికి ఆ రోజే లాస్ట్ డే అనమాట. అయితే హీరో గారు వచ్చి మధ్యాహ్నం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు మమ్మల్ని, సీరియస్గా చూస్తున్నారు. మేమేంటి ఏమైనా తప్పు చేస్తున్నామేమో, సార్ ఎంత సీరియస్గా ఉన్నారంటే ఎక్కడైనా మాట్లాడుతున్నామో, సెటిల్ సైలెంట్గా ఉన్నాం. సీన్ అవుతుండగా మధ్యలో వచ్చారు. వచ్చి ఈరోజు లాస్ట్ డే మీకు తెలుసా అన్నారు. మాకు 3 days చెప్పారు సార్ ఎక్స్ట్రా అన్నాం మేము. మీకు ఉందేమో నాకు లాస్ట్ డే అని చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు సార్. అసలు ఫ్యామిలీ కంటే మీతో ఈ 5 years నేను ఎక్కువ ట్రావెల్ చేశాను. మా పిల్లలతో కూడా నేను దూరంగా ఉన్నాను. ఎందుకంటే గడ్డం ఉండి వాళ్ళని టచ్ చేయడం కూడా గుచ్చుకుంటుంది అనేవాళ్ళు. ముద్దు పెట్టుకోవడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అలాంటిది ఉదయం మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 వరకు మీతోనే ఉంటున్నా. సో మీరు నాకు బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్స్ అని చెప్పి హగ్ ఇచ్చి కుమార్ గారు ఉంచుకోవడానికి కుమార్ గారు కూడా అదే చెప్తున్నా. ఇది అయిందంటే ఎమోషనల్ అంతా అయిన తర్వాత ఒక పక్క సారేమో మా సీన్ అవుతుంది, అక్కడేమో సారేమో వాళ్ళు మన డిపార్ట్మెంట్ వీళ్ళందరికీతో మాట్లాడుతుంటే మేము వెళ్ళాం. సార్ దగ్గరికి వెళ్తే రే వచ్చారా మీరు, అయిపోయిందిరా నెక్స్ట్ మేము కూడా చూసుకోండి సార్ అన్న. మరి పుష్ప 3 ఉంది కదా. అదే మాకు అప్పుడు మాకు తెలియదు కదా. అయితే సార్ ఎక్కడ చూసుకున్నా సార్ మీ సోల్జర్స్ సార్ అన్నాం. అవునారా మీరు నా టీమా, అయితే నీ ముందు నడుస్తే మీరు నా వెనక నడవండి అన్నారు. అంటూ బాగా ఎమోషనల్ అయ్యి డెఫినెట్లీగా మిమ్మల్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం సక్సెస్ని అని పిలుస్తాను అన్నారు సార్. సో మీకు పుష్ప 2 షూటింగ్ అప్పుడు పుష్ప 3 ఉందనేది తెలుసా? యాక్చువల్గా చెప్పాలంటే నేను 1 చేశాను మేడం. 1లో ఒకటే సీన్ చేశాను, అందులో పేర్లు చదువుతుంటారు. రివెంజ్, అతను వడ్డీ వ్యాపారస్తుడు వచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత హీరో గారు రివెంజ్ తీర్చుకుంటారు. అతను అంటే వాళ్ళ ఇంటి ముందు వాల్యూ తీసేస్తాడు రేషన్ షాప్ దగ్గర. సో నెక్స్ట్ రోజు పేర్లు వీళ్ళు ఎవరెవరు ఉండేను అక్కడ, అరే నిన్న ఎంతమంది ఉన్నారు అంటే పేర్లు చదువుతుంటారు. నిన్న మొత్తం 120 మంది ఉన్నారన్న, పాకాలరా వేమోనమ్మ అని పేర్లు చదువుతుంటే పిలిచి కొడుతుంటాడు అనమాట. నేను ఆ ఒక్క సీన్ చేశాను, తర్వాత ఇంకోటి చేసి ఎడిటింగ్లో ఎగిరిపోయింది. తర్వాత ఇంకా నేను ఉండదు అనుకున్నాను సినిమాలో, అంటే ఇంకా 2లో ఉండదు, నాకు అక్కడికి అయిపోయింది అనుకున్నాను. సార్ గుర్తు పెట్టుకొని 2లో నన్ను పిలిచారనమాట. ఆ స్లాంగ్ అవన్నీ బాగా పలుకుతుండు, అండ్ క్యారెక్టర్ వెరైటీగా ఉన్నాడు, యూనిక్ పీస్ ఉన్నాడు అని చెప్పేసి ఇందులో 2లో కంటిన్యూస్గా వీళ్ళతో పాటు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే మనం ఉంటుందా ఉండదా అనేసి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అసలు 2లోనే ఉండదు అనుకుంటే 2లో పెట్టాం, 3లో కూడా చెప్పలేము. అంటే యాజ్ యూజువల్ సార్కి మా క్యారెక్టర్ అంటే డిమాండ్ ఉండి కంటిన్యూస్గా కావాలనుకుంటే కంటిన్యూ చేస్తారు మమ్మల్ని. ఓకే, ఏమన్నా ఐడియా ఉందా పుష్ప 3 గురించి మీకు? అది మా సారే చెప్పాలి. అది అంతే. అంటే మనకి యాక్చువల్లీ మనకు వచ్చిన అప్డేట్లు అయితే మనకి ఏం తెలియదు ఇంకా. అంటే ఉంటదని తెలుసు, 3 ఉందని చెప్పి బయట ఆడియన్స్ కి ఎంత తెలుసు, మీకు కూడా అంతే అంటారు. ఉందని తెలుసు, బట్ ఎప్పుడు అనేది అదే ఆడియన్స్ కి ఎంత తెలుసు, మనకి ఎంత తెలుసు. సో అల్లు అర్జున్ గారి గురించి చెప్పండి, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ సార్ అంటే అల్లు అర్జున్ గారు మీతో ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు ఇవన్నీ? సార్ ఫస్ట్ నేను సార్ని మీట్ అవ్వడమే ఏంటంటే, నేను అప్పటికి ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్రెండ్స్ కదా మీరు. నేను 1లో ఫస్ట్ సార్తో అంటే మీట్ అవ్వడం. నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళాను. షూట్కి వెళ్ళి ఇంకా నా షాట్ కూడా అవ్వలేదు, నేను అలా లాంగ్లో ఉన్న ఒక 200 meters దూరంలో ఉంటే సార్ అప్పుడే సెట్లోకి వచ్చాడు. రాగానే అలా చూశాను, నేను ఎక్కడో నించొని ఉన్నాను. ఇలా రా అన్నాడు, నిన్నే అన్నాడు. వెనకాల చూస్తే ఎవరు లేదు, నేనేంటి ఏమైనా మిస్టేక్ చేశానా, లేకపోతే ఏమైనా ఫోన్ చేతిలో ఫోటో ఏమైనా తీసానా ఏంటి నాకు అర్థం అవ్వలేదు. దగ్గరికి వెళ్ళగానే మీరు కుడియడం అయితే వెబ్ సిరీస్లో చేశారు కదా. అవును సార్ అంటే సూపర్ ఉంది, కంగ్రాచులేషన్ అన్నాడు. అంటే వేరే సిరీస్లు వేరే మూవీస్ కూడా సార్ చూసి మమ్మల్ని రికగ్నైజ్ చేయడం అనేది ద బెస్ట్ కాంప్లిమెంటరీ. అప్పుడే మీట్ అవ్వడం. ఆ తర్వాత ఆ సీన్ చెప్పాను కదా, పాకాల రావి మునమ్మ అన్నీ చదువుతుంటే డైరెక్టర్ గారు కూడా అరే చాలా బాగా చదువుతున్నాడు, ఏ ఊరు మీది అన్నాడు. తిరుపతి, ఆ స్లాంగ్ మాట్లాడుతున్నారు కదా, తిరుపతి మీది అంటే లేదు సార్ నాకు స్లాంగ్స్ ఇస్తే చెప్పగలుగుతాను అన్న. అంటే హీరో
గారు కూడా వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు అన్నారు. ఓకే కట్ చేసి మళ్ళీ టూలో కూడా పోలీస్ స్టేషన్ సీన్ అవన్నీ చాలా మెమరీస్ ఉన్నాయి మా, ఇంకా చెప్పుకుంటే వెళ్తే మనకు టైం అలా హీరో గారితో చాలా మెమరబుల్. మీకేమైనా మెమరీస్ ఉన్నాయా? అండ్ లాస్ట్ డే ఒక హైలైట్ అయింది మేడం, ఓకే ఏంటంటే వీళ్ళందరూ సార్ ఫొటోస్ ఇచ్చారనమాట. నేను బయట ఉన్నాను, లాంగ్ లో ఉన్నాను, వచ్చేసరికి అయిపోయింది, ఓన్లీ ఫ్రెండ్స్ కి ఇచ్చేసారు. అయ్యో ఇప్పుడు నాకు ఫోటో ఇవ్వరు కదా అంటే మెమరీగా, అంటే సార్తో వర్క్ చేశాం కానీ సివిల్ వేరే బాగుంటుంది కదా అనుకున్నాను. సార్ వాక్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చారు, నేను అక్కడ నించొని ఉన్నా. ఏంటి శ్రీలీల గారిది ట్విట్టర్లో పోస్ట్ చేసావు అన్నీ చూస్తున్నాను. సార్ నిజమా సార్ అన్నారు. అనగానే అడిగా సార్ ఫోటో, అరే నీకు ఇవ్వలేదు కదా అని రా అన్నాడు. అక్కడ నించోడానికి సరిగ్గా లేదనమాట, మళ్ళీ వేరే చోటు తీసుకెళ్ళి ఎక్కడ తిప్పుతున్నాడు అనుకున్నాను. చూస్తే ఒక ఫుట్పాత్ ఉంది, నన్ను అక్కడ పైన నించోబెట్టి సార్ కింద నించో, నేను హైట్ తక్కువ కదా, అప్పుడు ఫోటో కిసిక్ అని ఒక ఫోటో ఇచ్చారు. అది చాలా మెమరబుల్ మూమెంట్ నాకు. అలా చాలా ఉన్నాయి, ఇవి ద బెస్ట్ అనమాట. ఫస్ట్ ఆ సీన్ లో ఉన్నారా మీరైతే? అంటే దమ్ముంటే పట్టుకోరా ఉన్నారు కదా బ్యాక్గ్రౌండ్, సో ఇప్పుడు చెప్తారా మా కోసం? దమ్ముంటే పట్టుకోరా షెకావతు, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్, అడవికేసి. ఇది షూట్ చేసేటప్పుడు చాలా ఫన్ గా ఫీల్ అయ్యి ఉంటారు కదా అక్కడ. అది చాలా ఫన్ అని కాదు, అంటే ఆ బిఫోర్ సీనే ఆయన స్విమ్మింగ్ పూల్ ఆయన పడిపోయేది, ఆయన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఫుల్. అంటే మాకు ఈ సీన్ కానీ థియేటర్ లో పడితే మామూలుగా ఆ ఇంటెన్షన్ తో ఉన్నాం. యాక్చువల్గా సాంగ్స్ కి ఎంత పేరు వచ్చిందో దీనికి కూడా అంతే వచ్చింది. బిఫోర్ ఇంటర్వెల్ సీన్ కదా, బిఫోర్ ఇంటర్వెల్ సీన్ అసలు దీని మీద ఇంకా మీమ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. అండ్ సుక్కు సార్ రైటింగ్ దమ్ముంటే లివివరా మేనేజర్ పొద్దున చూసాను, చాలా వస్తున్నాయి మీమ్స్. అవునవును. సో సాంగ్స్ విషయంలో వస్తే మీరు కిసిక్ సాంగ్ లో ఉన్నారు, సో సాంగ్ షూటింగ్ అప్పుడు ఎలా ఉండింది? కిసిక్ సాంగ్ లో మాకు చాలా అంటే గట్టిగా దెబ్బలు పడ్డాయి. శ్రీలీల గారు మమ్మల్ని ఒక 5-6 టైమ్స్ టచ్ చేశారు మా ఓడిని నన్ను. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా అని కాదు, బట్ అంటే ఒక సీన్ లో అదేంటే అదే బ్యాడ్ కామెంట్స్ చేశారంటే దెబ్బలు పడతాయి అని అలా కొడితే మేము ఎగిరి పడతాం అందరం. అదొక లిరిక్ అండి. స్టార్టింగ్ లో నేను సెటిల్ అనేవాడు, అరే శ్రీలీల టచ్ చేశారు, ఇప్పుడు నేను ఒక 5 రోజులు స్నానం చేయను అనేవాడిని. ఎవరనేవాళ్ళు? మీరు అనేవాళ్ళ? మీరు ఫన్నీగా ఇది టచ్ చేస్తే మేము ఎంత పడతాం అనమాట వెనక్కి. అయితే బ్రో శ్రీలీల టచ్ నీ టచ్ 5 డేస్ స్నానం చేయకు ఉంటుంది. అంత ఫన్నీగా. మేడం కూడా చాలా బాగా అసలు, అంటే యాక్చువల్ గా ఒక హీరోయిన్ అనేటప్పుడు ఏంటంటే ఒక సీన్ అయిన తర్వాత మళ్ళీ క్యారవాన్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి అలా వస్తారు. శ్రీలీల గారు అలా కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెట్ సెట్ వదిలి అంటే 5 to 6 days చేసింది. అంటే డాన్సర్ కదా కొంచెం తొందరగా. సో 5 to 6 days మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సెట్ లోనే ఉండేవాళ్ళు అయితే. మా అయితే లంచ్ కి వెళ్ళేది మళ్ళీ అంతే, మ్యాక్సిమం సెట్ లోనే ఉండేది. బాగా సపోర్ట్ చేసి. సో మీ అందరికి ఏ సాంగ్ నచ్చింది పుష్ప 2 లో? ఈయనకు స్పెషల్ గా ఫీలింగ్స్ నచ్చింది. వచ్చిండ ఫీలింగ్స్ అక్కడ కనెక్ట్ అయ్యా, మా అదే చెప్పబోతున్నా. మీరు ఆ సాంగ్ లో ఉన్నారని కాకుండా ఏ సాంగ్ నచ్చింది? నాకైతే పుష్ప సాంగ్ నచ్చింది. అదే ఇంట్రో సాంగ్ పుష్ప. ఓకే, అంటే ఆ టైటిల్ లోనే మా ఊరికి ఎందుకు నచ్చిందంటే ఆల్రెడీ మా ఊరికి మ్యారేజ్ అయిపోయింది, అలాంటి ఇంటికి పగిలిపోతుంది సాంగ్ చెప్తున్నాడు. పుష్పాల సాంగ్ ఎదురుపడి లిరిక్స్ కూడా చాలా బాగుంటుంది. అవును, సో సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. బాగా రాశారు అసలు ఒక అంటే ఒక వ్యక్తిని ఒక హైప్ లో ఎలా చెప్పొచ్చు అనేది ఆ సాంగ్ లో బాగా చెప్తారు. సో అంటే ఈ కిసిక్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. పుష్ప 1 లో సాంగ్ బాగుంది, దీనికంటే సమంత గారి సాంగ్ బాగుంది అని చెప్పి. తర్వాత కొన్ని డేస్ కి ఇది కూడా అందరూ కనెక్ట్ అయిపోయారు, సో ఇది కూడా పెద్ద హిట్ అయింది ఈ సాంగ్ కూడా. రీల్స్ చాలా చేశారు కదా, ఆ సాంగ్ ఈ సాంగ్ దెబ్బలు పడతాయని చిన్నపిల్లల నుంచి ఆఖరి చిన్న అబ్బాయి కూడా చేస్తున్నారు. అదే అంటున్నాను, అంటే ఫస్ట్ రిలీజ్ అయిన రోజు ఏమైతే ఉందో ఆ సాంగ్ ఎక్కువ బాగుంది అనేది కొంచెం నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. మీకెలా అనిపించింది సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు? మేము చూసినప్పుడే అనుకున్నాం కిస్సా కిస్సా కిస్సక్ అనేది. ఫొటోస్ తీసుకుంటున్నారు కదా,
ఈ సాంగ్ ఎక్కడ పార్టీస్ జరిగినా ఎక్కడ ఈవెంట్స్ జరిగినా ఈ సాంగ్ మారుమవుతాయి అండ్ డీజేస్ ఇంకా డీజే రిమిక్స్ కూడా రాబోతాయి అని ఫస్ట్ అప్పుడే అనుకున్నాం మేము. అదే విధంగా డీజే రిమిక్స్ కానీ పార్టీ సీన్స్లలో కానీ ఇప్పుడు చూడండి 31st నైట్ ఉంది, అలాంటి దానిలో మారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఒక స్పెషాలిటీ ఏంటంటే పైగా ఇది స్పెషల్ సాంగ్ ఉంటే దీంట్లో ఒక అంటే లిరిక్స్ కూడా వల్గర్ గా కానీ ఏమీ ఉండవు, అది బాగుంటది. ఫస్ట్ కదా ఐటమ్ సాంగ్స్ ఫస్ట్ టైం మామూలుగా కొంచెం వల్గరిటీ లేకుండా సాంగ్ కంప్లీట్ అలాంటిది ఫోటోలు దిగితే గ్రూప్ ఫోటో దిగితే అంటే సంథింగ్ అంటే బయట నిజమే కదా ఇప్పుడు మాఫింగ్ చేసిన ఇలాంటి వాటికి దెబ్బలు పడతాయి అని చెప్పాను. మెసేజ్ టైప్ ఇంకా చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు కదా ఈ సాంగ్. అది ఎవరి కోసం రాసింది? మా ఓల్డ్ కోసం రాశారు. అది ఫోటోలు దిగినప్పుడు ఏమన్నా టచ్ చేసినప్పుడు దెబ్బలు పడతాయి అన్నానికి. చాలా డీసెంట్ బాబా. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కూడా మామూలుగా మనం పార్టీ జరుగుతుంటే అంటుంటాం కదా, మావయ్య వచ్చాడు కిసక్, చిచ్చా వచ్చాడు కిసక్ అంటే వాళ్ళతో ఫోటో దించు అన్నట్టుగా అర్థం అది. సో అది చాలా జనాల్లోకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ లైక్ మీరు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సూపర్ వేరే లెవెల్. ఇంకా ఆయన గురించి చెప్పనవసరం లేదు. దేవిశ్రీ గారు అంటే ఇంకా అల్లు అర్జున్ గారు అంటే ఇంకో రేంజ్ లో ఉంటది అది. అంటే ఏ ఆడియన్స్ కి ఏం కావాలో అక్కడ సిచ్యువేషన్ ప్రకారంగా పెట్టారు. గంగోరేణుక తల్లి సాంగ్ కూడా అది జాతరకు హైలైట్, సూసైకి సాంగ్ హైలైట్, అలాగే పుష్ప అన్ని సాంగ్స్ ఫీలింగ్స్ అయితే ఇలాంటి వాళ్ళకి చాలా హైలైట్. లేదు ఆ సాంగ్ కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఆ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది కదా. ఇప్పుడు వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు, ఫీలింగ్స్ అండ్ పుష్ప టైటిల్ సాంగ్ ఎలాగూ అండ్ సామి సాంగ్ వీటి మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఫీలింగ్స్ అనే సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బిగ్గెస్ట్ హిట్. అంటే ఈ సాంగ్ ఎవరికి తెలియదు, లాస్ట్ లో వచ్చింది అంటే సినిమా అప్పుడు టైంలో వచ్చింది. బట్ మేము లేము ఆ సాంగ్ కి, బట్ సెట్కి వెళ్ళాం. వామో ఇవే ఒక సాంగ్స్ అనుకుంటా సెట్కి వెళ్ళాం అంటున్నా. లేవులే బాగుంటాం అందులో ఎవరు లేరు, ఓన్లీ హీరో హీరోయిన్. సెట్కి వెళ్ళి ఉంటే అబ్బో చాలా కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంటాయి సాంగ్ కి. అంటే ఈ సినిమాకి కొంచెం రిలేటెడ్ గా ఉన్న కాస్ట్యూమ్స్ చాలా కాదు ఫీలింగ్స్ గురించి చెప్పు పెళ్ళి. సో అంటే ఈ పుష్ప గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి ఇండివిజువల్ గా, అంటే మీరు అసలు మూవీస్ లో ఎప్పటి నుంచి ఉన్నారు, అంటే ఏ మూవీస్ మీకు అంటే మీకు ఈ క్యారెక్టర్ అంటే నాకు ఇది పేరు వచ్చింది అనుకున్నా? నేను ఫస్ట్ దృశ్యం చేశాను మేడం. దృశ్యంలో వెంకటేష్ గారిది రాంబాబు అనే క్యారెక్టర్ నాది. టీలు ఇస్తుంటాను, సారీ రఘు క్యారెక్టర్, రాంబాబు హీరో గారిది రఘు అనే క్యారెక్టర్. ఆ టీలు ఇస్తుంటాను. సో ఫస్ట్ మూవీ అది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మూవీ పెద్ద హీరో, పెద్ద మూవీ అండ్ సురేష్ ప్రొడక్షన్ అంతా అన్ని కలిసి రావడం జరిగింది. ఆ తర్వాత చేసుకుంటూ వచ్చాను భలే మంచి రోజు, బ్రాండ్ బాబు, తేజ గారిది సీత. మీరు సినిమాల్లోకి అసలు ఫస్ట్ ఎలా వచ్చారు? అంటే ఇంతకు ముందు ఏమన్నా సినిమాల్లోకి రావాలని ఉండేదా చిన్నప్పటి నుంచి? అలాంటిది ఏం లేకుండా అంటే ఎందుకు రావాలనిపించింది సినిమా? నేను అనుకోకుండా వచ్చా, మిరాకిల్ జరిగింది మేడం, యాదృచ్ఛికంగా వచ్చా. అంటే నేను యాక్చువల్గా నేను ఎంబీఏ చేశాను, జాబ్ చేసుకొని ఉందాం అనుకున్నాను, కానీ అనుకోకుండా సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఇంకా ఇందులోనే కంటిన్యూ అయిపోతున్నాను. అంతకుముందు మామూలుగా నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చేసేవాడిని అనమాట. అంటే లైక్ మా స్కూల్లో, కాలేజ్లో యాన్యువల్ డేస్ అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఫస్ట్ లిస్ట్ లో నా పేరు ఉండేది. అలా నాకు స్టేజ్ ఫియర్ అనేది లేదు ఫస్ట్ నుంచి. ఎక్కడ ఏది జరిగినా కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అప్పుడే అందరూ చాలా మంది అన్నారు, నువ్వు భలే చేస్తున్నావు, సినిమాలకు వెళ్ళు, కొంచెం నీ ఫోటోజెనిక్ ఫేస్ ఉంటుంది, నువ్వు ట్రై చేయి అంటే నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే. అనుకోకుండా ఒక సిచ్యువేషన్ లో మా ఫ్రెండ్ ఆడిషన్స్ కి వెళ్తుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఈ మూవీస్ లో? నాకు అసలు ఎవ్వరు తెలియదు మేడం. నాకు ఒక రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు లేరు ఇప్పుడు వరకు. ఇంతవరకు నాకు ఎవరు తెలియదు కూడా. ఇన్ని సినిమాలు చేశాను కదా, మళ్ళీ నేను వెళ్ళి అడగను కూడా నేను. సో వాళ్ళు పిలిస్తే వెళ్ళి చేస్తాను. అలా నాకు దృశ్యం 1, దృశ్యం 2 వచ్చింది. అలాగే మా ఫ్రెండ్ పక్కన అందరు ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు అలా ఫ్రెండ్స్ ఉండే అందరు, అంతా మా సినిమా ఏరియా మాది. సో వాళ్ళంతా ట్రై చేసేవాళ్ళు డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్ గా. వాళ్ళు ఆడిషన్కి వెళ్తుంటే నేను స్టూడియో చూద్దామని వెళ్ళా. అంటే స్టూడియోలో ఎవరైనా షూటింగ్ ఎలా, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి మాకు, చూద్దాం సరదాగా ఎలా ఉంటుంది అసలు సినిమా అంటే ఏంటి, మనం ఎప్పుడు సినిమాలు చూస్తుంటాం అండ్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళా. అక్కడ ఆడిషన్ జరుగుతుంది, ఇలాగే లైట్లు అవన్నీ చేస్తున్నారు, నించొని చూస్తున్నా. మా ఫ్రెండ్ వేరే ఆర్టిస్టులు అందరు ఇచ్చేశారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నన్ను పర్టికులర్గా అడిగారు, మీరు కూడా ఆర్టిస్ట్ అన్నాడు. అవును సార్ అన్న. రండి అన్నాడు. చెయ్యండి ఆడిషన్ అంటే ఏం చేయాలి అన్న.
అంటే ఇట్లా హోటల్లో టీలు ఇచ్చే క్యారెక్టర్ ఉంటుంది, మీరు సెట్ అవుతారు అంటే మామూలు ఊహించుకున్నా. హోటల్స్లలో మనం కూర్చుంటాం కదా, బాబు టీ తీసుకురా అంటే వాడు ఏం చేస్తాడు, అలాగే చేసా వెళ్ళిపోయా. మా ఫ్రెండ్ సెలెక్ట్ కాలే, నేను సెలెక్ట్ అయ్యా. ఫోన్ వచ్చింది, ఇలా కేరళకి వెళ్ళాలి 10 days అంటే ఫస్ట్ మూవీ అక్కడ, ఇంకా అది 10 days వెళ్ళి వెంకటేష్ బాబుతో, అది కూడా ఫస్ట్. సో దృశ్యం నుంచి మీ సినిమా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో మీరు చెప్పండి, అంటే అసలు ఎప్పటి నుంచి ఉన్నారు మూవీస్ లో, ఎందుకు రావాలనిపించింది, అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్ గా నేను కాలేజ్ టైంలో కవితలు గట్రా రాసేవాడిని బేసిక్ గా. ఏం కవితలు అది చెప్పు. అమ్మాయిల పైన అంటే ఎలా అంటే జగన్ కవిత రాస్తే ఏమై పడిపోద్ది అనేటట్లు రాసి ఇచ్చేవాడిని మా ఫ్రెండ్స్కి. వాళ్ళు ఏదో హెల్ప్ చేయమంటే, నాకు కాదులేండి మా ఫ్రెండ్స్కి హెల్ప్ చేయమంటే అలా రాసి ఇచ్చేవాడిని. ప్రేమ కోసం పువ్వు, నా కోసం నువ్వు, తీసుకోయి పువ్వు, చేసుకోలేవు, అలా రాస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, నీ స్టోరీస్ కూడా రాస్తుంటా కొంచెం, ఏమైనా కల్చరల్ యాక్టివిటీ, స్క్రిప్ట్ రాయడం, యాంకర్ టైప్ చేయడం, ఇవన్నీ చేసేవాడిని బీటెక్లో. అలా చేసేటప్పుడు అరే నువ్వెందుకు ట్రై చేయకూడదు సినిమాలు అంటే, అరే మనకెవరు తెలుసు అసలు సినిమా అంటే ఒక ప్రపంచం అనుకునే వాళ్ళం, మనం అంతా వైజాగ్ అటు సైడ్ నాది. ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ మనకు తెలియదు కదా ఇక్కడ అక్కడ మనం ఎలా వెళ్తాం. వాళ్ళు పెద్ద పెద్ద వెంకటేష్, నాగార్జున, చిరంజీవి గారు అంటే వాళ్ళని మనం కలిసేది అంటే ఎప్పుడో మనం ఆడియో ఫంక్షన్లో అలాంటి వెళ్ళి ఎక్కడో ఒక 10,000 మంది వెనక చూసేవాళ్ళం అప్పుడు వైజాగ్ వస్తే ఎవరైనా. అలా అనుకున్న టైంలో హైదరాబాద్కి వచ్చాను నేను, జాబ్ పర్పస్ వచ్చా. యాక్చువల్ 1 year జాబ్ చేసా, రొటీన్ లైఫ్ అనిపించింది. మండే టు ఫ్రైడే ఒకే క్యారీ బాక్స్, ఒకే సిస్టమ్, ఒకే అమ్మాయిలు, అబ్బో మన వల్ల కావట్లే. అంటే సినిమాల్లోకి షూటింగ్స్ అయితే అమ్మాయిలు ఉంటారు అలాగని కాదు అని చెప్తున్నా. ఇలా అనే టైంలో ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయని ఒకటి వచ్చింది. ఆడిషన్ జరుగుతుందంటే ఏమివ్వాలో మనకు తెలియదు. సర్లే ఒక పాంప్లెట్ వస్తే, చిన్న సినిమా అది, దానికి వెళ్ళా. ఆ సినిమా రిలీజ్ కూడా కాలేదు. అయితే వెళ్తే అప్పుడు ఇలా కృష్ణానగర్లో అక్కడికి వెళ్తే అక్కడ కొందరు ఆర్టిస్టులు వస్తారు కదా, వాళ్ళు చెప్పారు ఇలా ఉంటారు ఇప్పుడు కృష్ణానగర్లో, మీరు ఉదయం పూట అక్కడికి వెళ్తే ఉంటుందంటే. నాకు తెలియక ఫస్ట్ కృష్ణానగర్ గడ్డ మీద 5 గంటలు నిల్చున్నా. జూనియర్ ఆర్టిస్ట్ అంట, అవి నాకు తెలియదు అది కూడా. అప్పుడు కొద్దిగా మనం బాగుండేవాళ్ళం కాబట్టి వాళ్ళు పిలిచి వస్తావు సినిమాకి అన్న, వస్తుంది బ్రో అంటే వెళ్ళాను. సీరియల్ తీసుకెళ్ళారు వాళ్ళు, సీరియల్ అంటారు ఒరిజినల్ సంథింగ్ ఏదో, అది తీసుకెళ్లారు. ఒక క్యారెక్టర్ నుంచి చేస్తావా అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళి క్యారెక్టర్ నుంచి చేస్తామంటే చేస్తాను. ఏం చేయాలి, హీరోయిన్కి రేప్ చేసే సీన్ అన్నారు. రేప్ చేసేది అసలు టచ్ చేస్తే మా ఇంట్లో కొడతారండి బాబు అన్న. జస్ట్ యాక్షన్ బాబు, మీ కెమెరా పెడుతుంది అలా చేయాలి అన్న. ఓకే ఓకే అని. నాకు డౌట్, ఇప్పుడు మీరు కూడా ఈస్ట్ గోదావరా లేకపోతే ఈ సినిమాల్లో చేసి స్లాంగ్ వచ్చిందా? నాది వైజాగ్, యాక్చువల్ మా శ్రీకాకుళం, నాది స్టడీ అంత ఇదంతా వైజాగ్. అయితే అలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత రైటింగ్ డిపార్ట్మెంట్, కొన్ని కామెడీ షోస్ చేశాను. అప్పటి నుంచి పరిచయాలు పెరిగాయి. జబర్దస్త్కి వెళ్ళాను కొన్ని రోజులు. తర్వాత పటాష్ అనే షో చేశాను, ఒక 2-3 ఎపిసోడ్స్. అక్కడ నుంచి రైటర్గా ఒక పెద్ద ఛానల్లో క్రైమ్ ఉంటుంది కదా, ఏబిఎన్ క్రైమ్, రెడ్ అలర్ట్, నేరాలు గోరాలు, ఆ టైపు దానికి రైటర్ కమ్ డైరెక్షన్ చేశాను. సరదాగా రాసిన కవితల నుంచి మీరు క్రైమ్ కథల్లోకి వచ్చారా? అక్కడ నుంచి ఇలా నాన్నకు ప్రేమతో చేశాను. నాన్నకు ప్రేమతో ఎలా వచ్చిందంటే, అప్పుడు నాది షేమ్ హీరో గారు ఎలా ఉంటే ఆ షేప్, గడ్డం, బ్రేడ్ అలా ఉంటే ఆయన చూస్తూ ఆడిషన్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ మూవీ నాన్నకు ప్రేమతోనేనా? ఓకే, అంటే పెద్ద మూవీస్ లో మీరు ఇంట్రొడక్షన్ అయ్యారు, మీరు దృశ్యం, మీరు నాన్నకు ప్రేమతో. అది షూట్ మధ్యలో వెళ్ళాను, అక్కడ ఆఫీస్కి వెళ్తే సేమ్ లుక్ లో ఉన్నావు, ఓకే ఆ సీన్ అప్పుడో జరుగుతుందంట. అప్పుడు నాకు పిలిచి 5 days 6 days చేశాను నేను. ఆ సీన్ 5-6 days చేశాను. ఆ తర్వాత కొన్ని సినిమాలకి ఏడీగా చేశాను, అసోసియేట్ డైరెక్టర్. ఇప్పుడు హరుడు అనే మూవీకి రాజ్ తాలూరి డైరెక్టర్, మన హెబ్బా పటేల్ లీడ్ క్యారెక్టర్, షలోని వీళ్ళందరూ ఉంటారు. రాజ్ తాలూరి డైరెక్టర్ ఆయన. వెంకట్ గారు, రింగ్ వెంకట్ గారు, హెబ్బా పటేల్, షలోని వీళ్ళందరూ ఉంటారు మెయిన్ లీడ్. దానికి రైటింగ్ డిపార్ట్మెంట్ కమ్ అసోసియేట్గా చేశా. అంటే పుష్ప చేస్తే ఇది ఒకటి చేశా, హరుడు, అంతే ఈ 5 years లో. సార్కి ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ తెలిసాయి అనుకో, పుష్ప 3 కూడా రాపిస్తాడేమో మనడు. సో మీరు ఎలా ఇంట్రడక్షన్ అయ్యారు మూవీ జర్నీ మీది? అంటే హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ తాగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఎక్కిందో తెలియదు, బ్రెయిన్లోకి ఎక్కింది గట్టిగా. అంటే చిన్నప్పటి నుంచి అయితే ఏదో పోలీస్ అవుతుందని చెప్పేసి అనుకోండి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే పోలీస్ అన్న దృష్టిలో హీరో.
ఎవడన్నా ఏదైనా అల్లరి చేయాలని కరెక్ట్ లాడేటింగ్ కొట్టచ్చు, రివాల్వర్ తీసుకుని పేల్చేయచ్చని. అలాంటిది నేను ఎక్కువగా పోలీస్ అని చెప్పేసి అనేవాడిని. నేను సర్లే కాలక్రమేపీ ఇంకా ఏదో పనులు చేసుకుంటూ నేను ఐటీఐ చేసా. అక్కడ నుంచి అప్రెంటిస్ చేద్దాం అన్నప్పుడు హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత ఎందుకో తెలీదు 2012 టైంలో సినిమా అన్నది ఎవరో సరదాగా అన్నారు, అరే సినిమాలు ట్రై చేయొచ్చు కదండి. ఒకసారి వెళ్ళిపోయింది బ్రెయిన్లోకి, ట్రై చేద్దాం పోయిందేముంది, కష్టపడదాం గట్టిగా అని చెప్పి సరే అని చెప్పేసి చేసేటప్పుడు ఈసీఎల్లో నేను అప్రెంటిస్ చేసేవాడిని. ఈసీఐఎల్లో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం ఉంటే సరే అని చెప్పేసి నేను కూడా ఎంటర్ అయ్యా. అదే గోవతోటి మహేష్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అనమాట. అక్కడ యాడ్ అయ్యారు నాకు. వాళ్ళతో కలిసి అప్రెంటిస్ చేసేటప్పుడు 6 months కూడా షార్ట్ ఫిల్మ్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ సండే మాకు ఎవ్రీ వీక్లో ఒక సండే ఖాళీ మాకు. ఆ సండే రోజు ఒక్కొక్క షార్ట్ సీన్ అని చెప్పేసి పెట్టుకునేవాళ్ళు. 6 నెలలు ఇది కంప్లీట్ అయినప్పటికీ అది కంప్లీట్ చేసుకుని తర్వాత మళ్ళీ డబ్బింగ్ అని చెప్పి కృష్ణనగర్ వచ్చేవాళ్ళు. ఆ కృష్ణనగర్ వచ్చే టైంలోనే ఇంకా ఎలాగా గణపతి కాంప్లెక్స్ అని చెప్పేసి అక్కడ ఛాయ్ తాగడానికి వెళ్తే సినిమా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర నేను ఫస్ట్ టైం నాకు తెలియదు, బేసిక్గా నాకు తెలియదు. చూసినన్నే అక్కడ అడిగితే చాలామంది అన్నారు సినిమా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారని. సరే అని చెప్పేసి మనం కూడా అక్కడ ట్రై చేస్తే ఒక్కొక్కరు సినిమా ఆఫీస్లో నీకు చెప్తూ ఉండేవారు. సరే అని చెప్పేసి ఆడిషన్కి వెళ్ళడం మొదలుపెట్టా. ఆడిషన్ స్టార్ట్ చేయప్పుడు 2012-13 నుంచి, అంటే దాని బిఫోర్ నేను ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ చేశా. అలాగే నివ్వురు అని చెప్పేసి ఒక మూవీ చేశానండి. అది ఇక్కడ ఈసీఎల్లోనే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ మొత్తం మూవీ. దాంట్లో నేను ఒక్కడిని ఆంధ్ర వాడిని, కథ మూలందరూ తెలంగాణ అయినా సరే వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు. అందులో ఫుల్ లెంత్ చేశా. అందులో డిపార్ట్మెంటు, క్యారెక్టర్, కెమెరా అసిస్టెంట్, ఆల్మోస్ట్ టోటల్ డిపార్ట్మెంట్లన్నీ చేశాను అందులో. అక్కడి నుంచి ఇలా హైదరాబాద్ వచ్చిన తర్వాత అదే ఇటు సైడ్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని సినిమాలు ఆడిషన్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలు తిరుగుతూ. సో ఫస్ట్ మూవీ ఏది మరి మీకు? నివురు అండి. ఓకే, నివురు అని చెప్పి నిప్పుని దాచేది నివురు అని చెప్పేసి ఒక టైటిల్ ఉంటుంది. అది నివురు టైటిల్. అది అంటే ఇంకా రంగస్థలానికంటే ముందు మీరు పెద్ద డైరెక్టర్ తో గానీ పెద్ద హీరో సినిమాలో గానీ ఏమైనా చేశారా? ఓన్లీ ఫస్ట్ రంగస్థలమేనా? అయితే ఫస్ట్ రంగస్థలం, పెద్ద హీరోతో ఏం చేయాలి. రంగస్థలం తర్వాత ఆల్మోస్ట్ నేను పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో. రంగస్థలం తర్వాత నేను. సో మీరు మరి పుష్ప మూవీ తీసేటప్పుడు మీకు మళ్ళీ ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా ఈ షూటింగ్ టైంలో? చాలా వచ్చాయి. అంటే ఫస్ట్ కమిట్మెంట్ అయిన మూవీ పైన ఉంటాం కదండి. అంటే పుష్పకి 3 years మీరు ఇచ్చేసారా? అంటే 3 years అని మాకు తెలియదు. ఫస్ట్ యాక్చువల్గా ముందు డేట్ కూడా ఇచ్చారు కదా, అలా అయిపోద్ది అనుకుంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల అలా షెడ్యూల్ కొంచెం పోస్ట్ పోన్ అవ్వడం, అంటే ప్రకృతి కూడా సహకరించాలి అవ్వడం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మేము పార్టీ సీన్ చేసాం అనమాట. అది ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ఉంటుంది. అది వర్షం పడి ఒకసారి సెట్ అంతా పడిపోయింది. అది దాదాపు 10 days. అది మళ్ళీ అంత వర్షాకాలం, అప్పుడు ఒక 2 months ఆపేశారు. మళ్ళీ ఆ సెట్ వేయాలి, ఆ లోపు వేరే సీన్స్ చేశారు. అలా చాలా జరిగింది. అంటే కాంబినేషన్ ఎక్కువ కదా ఆ సీన్. ఆ షూట్ అప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి. అంటే కాంబినేషన్ ఎక్కువ. నేను సునీల్ గారు ఉండాలి, బ్రహ్మాజీ గారు ఉండాలి, ఫాదర్ ఉండాలి, అనసూయ ఉండాలి, హీరోయిన్ డేట్స్ అందరి డేట్స్ అడ్జస్ట్ అయితే కానీ ఆ షూట్ పెట్టలేము. స్పెషల్ గా జగన్ డేట్స్ అడ్జస్ట్ అవ్వాలి. నేను పుష్ప 2 స్టార్ట్ అవ్వకముందే కమిటీ కుర్రోళ్ళకి ఆడిషన్కి వెళ్ళానండి. అప్పుడు కమిటీ కుర్రోళ్ళని తెలియదు. అది ఆడిషన్కి వెళ్ళాను. తర్వాత మాకు ఫోన్ రాలా చాలా కాలం తర్వాత. పుష్ప 2 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయి కరెక్ట్గా మన జాతర ఎపిసోడ్ జరిగేటప్పుడు నాకు కమిటీ కుర్రోళ్ళ నుంచి అదే ఆ టీం నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఎలా షూట్ అని అనగానే లేదండి పుష్ప 2లో ఉన్నాను. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డేట్స్ కూడా 20 days ఇచ్చారు మనకి. అంటే A1 అన్న క్యారెక్టర్ ఉంది, దాని పక్కన క్యారెక్టర్ బాగుంటుందని చెప్పేసి అంటే లేదని చెప్పేసి అన్నా. అంటే అప్పుడు అలా తిరిగి కరెక్ట్గా పుష్ప 2 జరిగేటప్పుడు వచ్చింది అనమాట. మళ్ళీ పుష్ప 2 మూవీ తీసేటప్పుడు ఇంకా వేరే మూవీస్ ఏవి ఒప్పుకోవడానికి మీకు కుదరలేదంటారు అయితే, అంతేనా? అంటే ఇంటర్వ్యూ ఉందండి. ఎగ్జాంపుల్ మీకు 10 o'clock టైం ఇచ్చాము, మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి చేస్తుంటే వేరే వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మంటే ఎలా వెళ్తాము? సినిమాలు అంతే. ఇప్పుడు ఫస్ట్ మేము కమిట్ అయింది దానిపైన ఉంటాం. ఫస్ట్ వచ్చింది ద బెస్ట్ అనుకో. అది ఎంత టైం 3 years అయినా 4 years అయినా దానికి డెడికేట్ చేస్తారు మీరు. గ్యాప్ దొరికితే వెళ్ళొచ్చు, కానీ గ్యాప్ లేనప్పుడు అటు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఇబ్బంది పెట్టి ఎక్కడ ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు కదండి. అంటే డేట్స్ ఉంటే చేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ షూటింగ్ ఉండేది మీకు? అవర్స్ అని ఉండదు. మార్నింగ్ 6 కొన్ని రోజులు ఒక్కొక్కసారి 6 to night 10, 11 మళ్ళీ ప్యాకప్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 6 ఉండేది. ఒక్కోసారి డే నైట్ ఉండేది. మార్నింగ్ ఎప్పుడో 3 o'clock 2 o'clock ప్యాకప్.
అలా అంటే సీన్ అది బాగా వస్తుంది అనుకో, చేస్తూ ఉండేవాళ్ళు అలా. అంటే ఆ మూడ్ క్యారీ అయింది అనుకోండి, ఆ మూడ్ లో ఉన్నారు, సీన్ బాగా వస్తుందంటే ఇంకా అలా టైం చూడరు. అల్లు అర్జున్ గారు టేక్స్ తీసుకునే వాళ్ళ లేకపోతే ఆ టేక్స్ ఎవరైనా టేక్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఫైనల్ గా అల్లు అర్జున్ గారు ఏంటంటే ఒక డైరెక్ట్ అంటే సార్లో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు డైరెక్షన్ గారు టేక్ ఓకే అయిన తర్వాత కూడా ఇంకా ఆయనకి ఏదైనా సాటిస్ఫై లేకుండా ఇంకేదైనా ఇద్దామని ఇంకో వర్షన్ ఇద్దాం అనిపిస్తుంది. ఇంకా సార్ చెప్పి డార్లింగ్ ఇంకో వర్షన్ ఇస్తాం తీసుకుంటారా సో డైరెక్టర్ గారు అది ఓకే అన్నా కూడా కూడా ఆయన అడిగి చేసేవాళ్ళు. ఏ సరిపోద్ది మనకంటే చిన్నది కొడుతుంది అంటే అంటే నేను ఇంకో వర్షన్ ఇస్తాను అది కూడా చూడు డార్లింగ్ అని వేరే వర్షన్ లో చేసి చూపించేవాళ్ళు సార్. సార్ చాలా డెడికేట్ అసలు ఆ విషయంలో. సో సెట్స్ లో షూటింగ్ లేనప్పుడు మీరు ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు? అంటే మాకు షూటింగ్ లేకపోతే బోర్ కొట్టేది. ఎందుకంటే షూటింగ్ ఉన్నాక ఆ సీన్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, టైం తెలియదు. యాక్చువల్లీ ఇప్పుడు సీన్ జరుగుతుంది, కన్వర్జేషన్ జరుగుతుంటుంది అంటే మేము ఆ మూడ్ లో ఉంటాం, టైం వెళ్ళిపోతుంటుంది. షూట్ లేనప్పుడు ఏంటంటే ఇంకా మాదంతా బ్యాచ్ 12 మెంబర్స్కి కూర్చొని సరదాగా అంటే స్టోరీ మా దీంట్లో కూడా రైటర్లు గట్రా ఉన్నారు, పాటలు పాడేవారు. కిరణ్ అని ఒక అబ్బాయి ఉంటాడు, తను తెలంగాణ సాంగ్స్ బాగా పాడతాడు. ఆ పాటలు పాడడం నేనంటే కోతేసాలు వేస్తానులేండి. కేశవ బ్రో మంచి మంచి స్టోరీ, కేశవ, రాంపటాస్, వర్ధన్ వీళ్ళందరూ ఏంటంటే మంచిగా స్టోరీస్ కూడా చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు మెయిన్ పర్సన్ మర్చిపోయారా? రింగ్ మనీ సారీ మా మా బ్యాచ్ లో బెస్ట్ ఎవరంటే రింగ్ మనీ గారు. రింగ్ మనీ గారు 12 మెంబర్స్ మెయిన్ పర్సన్ రింగ్ మనీ. సీన్ లేనప్పుడు మీరు మంచి చిల్ అయ్యేవాళ్ళు బాగా. ఆ రింగ్ మనీ అతను అయితే మా ఫుల్ ఫన్. అంటే ఇప్పుడు మీరు ఏదో చెప్పారు అనుకోండి, దాన్ని ఆయన ఓన్ చేసుకుని ఆయనే అంటే ఈయనే రాసేడేమో ఇది క్యారెక్టర్ అన్నట్లు చెప్పేవాడు అనమాట. అలా ఫన్ చేస్తారు. రింగ్ మనీ గారు రాకపోతే మాకు బోర్ కొట్టేది, అంత ఫన్ ఉండే ఫ్రెండ్స్. కేశవ అంటే సీన్ లేనప్పుడు ఇట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఓకే, స్టోరీస్ ఇలాంటివి డిస్కస్ చేసుకోవాలి. రైటర్లు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళ స్టోరీస్ అవి మాట్లాడుకోవడం. ఈవెన్ మాకు స్లాంగ్స్ కూడా వచ్చేవి కాదు. ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే స్లాంగ్ అడుగుతారు కదా అని చెప్పి మా బావ ఈస్ట్ గోదావరి, నాది శ్రీకాకుళం, ఈ స్లాంగ్స్ బాగుంది స్లాంగ్ చెప్పరు కొంచెం నేర్చుకుంటాను. నా శ్రీకాకుళం స్లాంగ్ వీళ్ళు నేర్చుకోవడం, తెలంగాణ స్లాంగ్ బాగా ఫన్ ఉండేదండి. సో కమింగ్ టు శ్రీవల్లి, వదినమ్మ గురించి చెప్పాలంటే ఇప్పుడు కెమెరా బ్యాటరీ ఫుల్ అయి ఉండాలి మరి. సో చెప్పండి రష్మిక గారి గురించి. అండ్ రష్మిక సీన్స్ అప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు చూస్తూ ఉంటారు కదా, తను ఎలా ఉండేవాళ్ళు సెట్స్ లో? బేసిక్ గా హీరోయిన్ అంటే ఎలా ఉంటదంటే ఒక 4-5 అసిస్టెంట్లు, ఒక ఫ్యాన్ అంటే మనం ముందు చూసే సినిమాలు కాకుండా బయట చూసే వ్యక్తికి ఎలా ఉంటది, ఒకరు అద్దం పట్టుకొని, ఒక ఫ్యాన్ పట్టుకొని, ఒక గొడుగు పట్టుకొని అది ఉంటది. రష్మి గారు అంతా రివర్స్. ఈమె అప్పుడప్పుడు వాళ్ళని గొడుగు పట్టుకోవడం, అంతం కొంచెం చూసుకో అందంగా ఉన్నావో లేదో ఒకసారి చెక్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ రాయి ఉంది అనుకోండి, అటు ఇటు తిరిగి అబ్బా కాలం వచ్చేస్తే అక్కడ కూర్చుంటుంది. అక్కడ ఏంటి తను ఒక హ్యూమన్ గా లైక్ రష్మి గారు చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే మేము సరదాగా వచ్చి మేము ఎక్కడ సైడ్ కూర్చోండి యాగంటి అనుకుంటా, యాగంటి టెంపుల్లో కరెక్ట్ గా మెట్లు ఎక్కి సీన్ ఉంటుంది. ఎక్కువసేపు నుంచున్నప్పుడు ఆవిడ ఏం చేసింది, కూర్చుంది అక్కడ. నేను ఇక్కడ పక్కన కూర్చున్నా, కొంచెం గ్యాప్ ఉంది, మనోడు నుంచుని ఉన్నాడు, కూర్చోరా లారా అంటే కాల్ కూర్చో అంటే చిన్న గ్యాపే ఉంది. మేడం కదా వీళ్ళు ఎంత డిస్టెన్స్ లో కూర్చున్నారు, మేడం నేను కూర్చొని మేడం పక్కన వాళ్ళు కూర్చున్నారు, మనం బాగా నిల్చొని ఉన్నాం. అలా నిల్చొని చూస్తుంది అలా. కాల్ లాగట్లేదు సార్, ఏం సార్ కూర్చోరా, కాల్ లాగట్లేదా అంటే మేడం ప్లేస్ లేదు. ఎంత ప్లేస్ కావాలి, మేము ఇద్దరు ఇరుక్కున్నాం, సరే ఇలా కూర్చోదా అంటే కూర్చున్నాం. అంటే అవి మెట్లు చాలా హైట్ ఉంటాయి. మీరు యాగంటికి వెళ్తే టెంపుల్ ఎంట్రీ మేడం గారిది సినిమాలో ఎంట్రీ సీన్ అనమాట. ఆ హారం టెంపుల్ ఫస్ట్ సీన్, అది చిన్న గృహ. అరే చచ్చిపోతున్నారా సీన్ తొందర చేయండి రా బాబు అంటే గాలి రాదు లోపల, చిన్నది లైటింగ్ సెటప్ అంతుంది. మేడం గారు పక్కన అరే సీన్ ఏం లేట్ చేయకండి, తొందర చేస్తే తొందర బయటకు పోదాం, ఇక్కడ టైం టేకింగ్ ఎక్కువైతే చెమట పట్టేస్తాయండి. అంత ఫన్నీగా మాతో చాలా సరదాగా ఫ్రెండ్ లాగా ఉంటుంది ఆవిడ. తిను ఒకరోజు మేమందరం గుడ్ మార్నింగ్ చెప్పాం, మేడం గారు వచ్చారు. మేడం నేను యాక్చువల్గా మేడంకి నాకు కన్వర్జేషన్ ఉంటుంది, నేను తన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాడిని. ఆమె వెరైటీగా ఇలా పెడుతుంటది అని పెడుతుంది, అంటే పెట్టి ఇలా పెడుతుంది. ఫొటోస్ కూడా ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. అయితే వదిన గారు అని చెప్పి ఆ రోజు మార్నింగ్ వస్తే వదిన గారు అన్నా, నువ్వు నా ఇన్స్టా ఫాలో అవుతావా, థ్యాంక్ యూ అని చెప్పి ఇలా అన్నారు. అప్పటి నుంచి మేడం కొన్ని ఇలాగే సింపుల్ ఇస్తా. వీడేమో ఒకరోజు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, చూస్తుంది మర్చిపోయాడు. మా వాడు మేము అటు తిరిగి ఉన్నాడు, మేము గుడ్ మార్నింగ్ చెప్పేసాం, నిల్చున్నాం సెట్. గుడ్ మార్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ అని కాదండి, అంటే అక్కడ పార్టీ సీన్ జరుగుతుంది, ఆవిడ మాకు ఆపోజిట్ లో ఉన్నారు.
ఆవిడ మేమేమి ఇటు ఉన్నాం, ఆవిడ వచ్చింది. సరే సీన్లో ఉన్నారు కదా, మనం మాట్లాడడం కరెక్ట్ కదా అని చెప్పేసి నేను నార్మల్గా వదిలేసా. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఏదో ఇద్దరు డిస్కషన్, అలా కాదు ఈ సీన్ ఎలా ఉంటుంది ఇది అన్నప్పటికీ ఊపుతుంది అంటే అంటే చెయ్యి ఊపుతున్నాడు అక్కడ ఉండి. చూసి నేను ఎలా చేసిన, గుడ్ మార్నింగ్ సార్, మ్యామ్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ చెప్పరా సార్, నీకు నాకు గొడవ ఏమైనా అయిందా, గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు అంటే చాలా ఫన్నీ ఫన్నీ, చాలా ఫన్నీ అండి, ఫ్రెండ్లీ నేచర్, చాలా ఫ్రెండ్లీ అసలు. మీరు చెప్పండి రష్మిక గారి గురించి. రష్మిక గారి గురించి చెప్పాలంటే అల్లరి పిల్ల అండి. అల్లరి పిల్ల ఎలా చేస్తుందో అలా చేష్టలు ఉండేది. కానీ మళ్ళీ ఆమె సీన్ స్టార్ట్ అవ్వగానే శ్రీవల్లిగా మారిపోయేది. ఆ వేరియేషన్స్ అనేది మేము షాక్ అయ్యేవాళ్ళం. ఇంతసేపు ఇంత కూల్గా ఇంత అల్లరి, అక్కడ సీరియస్ సీన్ ఉంటుంది కదా, ఇక్కడ ఫుల్ అల్లరి చేసేది. పుష్పవన్ లో తనకి అంత సీన్స్ ఏం పడలేదు. ఇందులో జాతర ఎపిసోడ్ అసలు మేము స్టన్ అని చెప్పేది అప్పుడే. మాతో సరదా మాట్లాడుతూ అంటే మాకు సీన్ తెలియదు కదా బిఫోర్, అప్పుడే ఇదంతా జరిగింది, హాయ్ అయిపోయింది. ఇదంతా మాతో వచ్చి సరదా మాట్లాడుతుంది, ఏదో రమేష్ ఆ డైలాగ్ ముందు జరిగింది ఇదంతా. అప్పుడు అలా చాలా అంటే మనకు అంటే ఆమెను చూసినప్పుడు అంటే యాజ్ యాక్టర్గా మనకు అనిపిస్తుంది, అంటే మనకు మూడ్ అంటే సీన్ మూడ్కి వచ్చేసరికి మనం సీన్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. అట్లాంటివి మేము చూసినప్పుడు ఏంటంటే కొంచెం మోటివేట్గా అంటే ఇన్స్పైర్గా తీసుకుంటాం అనమాట. సో ఇలా అంటే ఊరికనే రారు, ఊరికనే నేషనల్ క్రష్ అయిపోదు. ఇప్పుడు అంటే బాలీవుడ్లో కూడా ఇంత రికార్డ్ స్థాయిలో రప్ప రికార్డులు వస్తున్నాయంటే ఈమె కూడా ఒక కారణం. హీరో గారితో పాటు ఆమె కూడా అంటే ఆల్రెడీ ఆమె యానిమేల్ అవన్నీ సినిమాలు చేయడం ద్వారా కూడా నేషనల్ వైజ్గా కొంచెం మార్కెటింగ్ ఉంది. అండ్ హీరో గారిది అండ్ దట్టు మన సార్ రాసిన స్క్రిప్ట్, బాలీవుడ్లో వేరే పెద్ద పెద్ద మూవీస్ అన్ని రికార్డ్స్ అన్నీ తుడిచిపోయాయి. లైక్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారిది ఫస్ట్ డేనే జవాన్ సినిమా రికార్డ్ బ్లాక్ చేయడం, అలా చెప్పుకుంటూ వస్తుంటే ఇప్పుడు 1500 CR దాటి 2000 CRకి వెళ్తుంది. దగ్గర ఎక్కడ ఆగుతుందో కూడా తెలియదు. అట్లా అంటే ఇంత బజ్జును తీసుకురావడానికి మెయిన్ కర్మ క్రియ సుక్కు సార్. దానికి తోడు అంటే సుక్కు సార్తో పాటు హీరో గారు వీళ్ళిద్దరు కలిసి ఇంత పెద్ద పుష్ప అనే వాళ్ళని మీ అందరికి అందించడం జరిగింది. అందులో మాకు ఒక చిన్న పార్ట్ వేయడం మాకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఓకే, సో పుష్ప 2 మార్కెట్ డిపార్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి మాకైతే. అంటే ఎవ్రీ టైం కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్లోనే వాళ్ళు ఉండి మన ప్రవీణ్ గారు, వెంకట్ గారు, పెద్ద ప్రసాద్ గారు, చిన్న ప్రసాద్ గారు, అంటే కలికి గారు, తోటసీన్ గారు, అంటే వీళ్ళంతా మొత్తం శ్రీమాన్ గారు మెయిన్. వీళ్ళంతా ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న సీన్ చెప్పినా సరే మా దగ్గరికి వచ్చి చూసుకుంటారు, సీన్ బాగుంటుంది చేయండి అంటే చాలా ఫ్రెండ్లీగా మాకు కూడా పుష్ చేసేవారు. చాలా హ్యాపీగా మాత్రం మేము చేసుకున్నాం. పుష్ప 2 మూవీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మరి? వైల్డ్ ఫైర్ అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో రీసెంట్ గా మాకు అన్ని డబ్బులు పడ్డాయి, కొంచెం మాకు దండికి ఇచ్చారు, మొత్తం షిఫ్ట్ అయిపోయిందిగా. సో గోవా ట్రిప్ ప్లాన్ లో ఉంది, అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తాం ఫైనల్ గా. సో ఎవరు మీ టీం అంతానా 12 మెంబర్స్ ఉన్నారు కదా, సో గోవా వెళ్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు దాకా అయితే సక్సెస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి మీకు? అది చెప్పాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ నుంచి వచ్చాక యాక్చువల్ మేము చేసింది పెద్ద సినిమాలు అంటే ఆమెతో క్యారెక్టర్ అవడం గొప్ప విషయం. మనోడివి బ్యానర్స్ వేశారు శ్రీకాకుళంలో. మీ ఊరి పేరు ఏం పేరు? పిన్నింటిపేట ఆ మండలంలో అండ్ శ్రీకాకుళం డిస్టిక్ లో వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో బ్యానర్స్ వేశారు. అంటే చిన్న క్యారెక్టర్ ని కూడా రికగ్నైజ్ చేసి శ్రీకాకుళం మొత్తం బ్యానర్స్ తో నింపేశారు. యాక్చువల్గా మా శ్రీకాకుళం నుంచి కూడా ఒక అబ్బాయి వచ్చాడని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ, అది చాలా హ్యాపీ మూమెంట్. వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అంటే పెద్ద పెద్ద సినిమాల్లో యాక్చువల్ గా ఇప్పుడు బాహుబలి మూవీ కూడా అన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు ఒక్క సీన్ ఇచ్చినా చాలు. అంటే పెద్ద సినిమాల్లో అలానే అనుకుంటారు, ఆల్రెడీ ఫేమస్ అయిన ఆర్టిస్ట్ కనిపిస్తే చాలు, ఒక్క సీన్ వస్తే చాలు, కనిపిస్తే చాలు అనే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు పుష్ప 2 కూడా అంతే పెద్ద సినిమా, చాలా ఫ్రేమ్స్ లో చాలా స్పేస్ ఇచ్చారు, ఫ్రేమ్స్, డైలాగ్స్, దట్టు సాంగ్స్ లో. అంటే ప్రతి సీన్ లో ఉంటాం మేము. ఎంట్రవెల్ బ్యాంగ్ అయితే ఏంటి, లాస్ట్ క్లైమాక్స్ లో కూడా మమ్మల్ని పెట్టి శుభం కార్డు ఇచ్చాడు, అది ఇంకా హ్యాపీ. ఓకే, సో మీరు ఫ్యూచర్ లో అంటే పుష్ప 2 షూటింగ్ జరిగేటప్పుడు దేనికి కమిట్ అవ్వలేకపోయారు. సో రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు డేట్స్ అన్ని ఫ్రీ కదా, సో మీరు ఏ సినిమాలకి ఇప్పుడు పరిగెడుతున్నాం? ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలేదా? అంటే కొన్ని ఉన్నాయి మరి, ఇంకా కావాలి కదా, పరిగెడుతున్నాం అందుకోసం. అంటే ఇప్పుడే అయింది, మేము మళ్ళీ ఆఫీస్ కొంచెం కొన్ని డేస్ మీరు గ్యాప్ తీసుకున్నారు, సార్తో బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు సో అప్పుడు ఇంకా దేనికి అయితే మీరు కమిట్ అవ్వలేదు.
సో ముగ్గురు కూడా ఏ ఆ, movie కి వస్తున్నాయి ఇంకా మేడం, calls వస్తున్నాయి. వింటున్నారు. కానీ dates కోసం అంటే చిన్న చిన్న వస్తున్నాయి బట్ ఆలోచించి ఓకే. సో అంటే నాకెందుకో అనిపిస్తుంది మీరు పుష్ప 3 కోసం కూడా వెయిట్ చేస్తున్నారేమో, అందుకే డేట్స్ ఇవ్వట్లేదు. యాక్చువల్లీ వచ్చాయి అంటే చిన్న చిన్న 1 day 2 days వస్తున్నాయి బట్ కొంచెం లెంత్ ఏమైనా వస్తే చాలా length అంటే ఇస్తే జగన్ కనుక- హీరోగా చేద్దామని ట్రై చేస్తున్నాడు. సో మేము ఆయన పక్కన క్యారెక్టర్ చేద్దామని అందుకని wait చేస్తున్నాం. సినిమా ఫీలింగ్ సాంగ్ ఉంటాయి మీకు. ఆ ఫీలింగ్స్ ఇప్పుడు వస్తున్న ఫీలింగ్. ఏంటి శ్రీకాకుళం మొత్తం బ్యానర్లు వేసారంటే నాటే జోక్. అంటే అక్కడ నుంచి ప్రొడ్యూసర్స్ కూడా నేను హీరోగా పెట్టి తీస్తే హ్యాపీ కదా. అంతే కదా. సో మేము కూడా పక్కనే చిన్న క్యారెక్టర్ నాయనైతే మర్చిపోకండి, చిన్న కామెడీ రోల్ ఇస్తుంది. ఇంకా ఇతనే డైరెక్టర్, ఇతనే రైటర్, ఇంకా ఎవరు అంటే 24 క్లాస్ ఎక్కువ అవసరం. సో నిజంగానే మీకు ఆపర్చునిటీ వస్తే తీస్తారంటే ఎవరైనా బట్టి మీరు హీరో. యాక్చువల్లీ నేను ఇప్పుడు ట్రై చేయబడిన కారణం ఏంటంటే ఆల్రెడీ నేను ఒక స్టోరీ 2 రాసి పెట్టుకున్నా. మేబీ నాది ఆఫ్టర్ పొంగల్ తర్వాత నా మూవీ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, అయితే సో మీకు యాక్టర్ గా హీరోగా ఇప్పుడు డైరెక్షన్గా ఒక సినిమా చేద్దామని కొంచెం దీన్ని పులి స్టార్ పెట్టి మీకు డైరెక్షన్ చేయాలనుకుంటా. ఒక స్టోరీ రాసుకున్న. ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా ఆల్మోస్ట్ ఓకే. ఓకే. మేబీ పండగ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈయన స్టోరీ విన్న తర్వాత ఒక 5 ప్రొడ్యూసర్స్ ఓకే చేశారు, కానీ ఇతను ఒక బడ్జెట్ చెప్పారు, ఆ బడ్జెట్ కి ఒక 2 ఓకే అయ్యారు. సో అది డిస్కషన్ జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మూవీ తీయాలంటే కొంచెం గట్టిగా ఉండాలి అదే బడ్జెట్. అదే అవును. సో కొడితే మరి అందులో మనోడు పుష్ప 2 అన్ని దగ్గరుండి చూసుకున్నాడు, యాక్టింగ్ తో పాటు పర్యవేక్షణ కూడా చేసుకున్నాడు. సో ఏ సీన్ ఎలా తీయాలి, కొన్ని వెరైటీ అంటే పెద్ద మూవీ రేంజ్ లో తీద్దామని ప్లాన్. యాక్చువల్గా నాకు ఈ సినిమా మీకు ఇది లాస్ట్లో అంటే చెప్పాలి. ఈ సినిమా నాకు ఏమి ఇచ్చిందంటే సార్ డైరెక్షన్ దగ్గరుండి చూసాను. అంటే నాకు యాక్చువల్గా ఒక అంటే మనకు కొన్ని సీన్స్ ఎలా తీయాలో కొన్ని తెలియవు. అంటే అంటే మన అవును, ఒక పెద్ద డైరెక్టర్ డైరెక్టర్ దగ్గర మనం చేస్తేనే చూస్తే- వాళ్ళని ఫ్రేమ్స్ కొన్ని తెలుస్తాయి. అలాంటివి నేను సుక్కు సార్ దగ్గర డైరెక్షన్ దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు నా మూవీకి చాలా ఉపయోగపడ్డాయి కూడా. అంటే ఓకే ఈ సీన్కి ఇంత డెప్త్ ఇవ్వాలా, ఈ సీన్ ఎంత అంటే ఇక్కడ కట్ చేయాలా, ఎక్కడ కట్ చేయాలి. నేను ఈ 3 yearsలో ఈ 5 yearsలో చాలా నేర్చుకున్నా. డెఫినెట్లీగా ఒక మంచి మూవీ తీస్తాను. సార్తోనే వెళ్ళి ట్రైలర్ ఏదో సంథింగ్ పోస్టర్ అయినా రిలీజ్ చేయించుకుంటా. కాదు, సుకుమార్ గారి కనుక ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటారు, నేను ఆర్టిస్ట్ని పెట్టుకుని డైరెక్టర్ని పెట్టుకుని చేస్తున్నాడు సినిమా అంటే నెక్స్ట్ డైరెక్టరేడు మరి ఇంకొకటి చేసుకుంటే ఆర్టిస్ట్ పేరు వద్దు కదా. లేదు, డెఫినెట్లీ సార్ నాకు చాలా యూజ్ అయింది అది. అప్పుడు నువ్వు మాట అన్నాను, సార్ నేను డైరెక్టర్ని అవుతాను, మీలాగే నేను కొన్ని 100 మందికి క్యారెక్టర్లు ఇస్తాను సార్ అని. అది సార్ గొప్ప విషయమే కదండి. సో పుష్ప 2లో ఇంకా మనం అన్నిటి గురించి మాట్లాడుకున్నాం, ఆర్టిస్టుల గురించి. సో పుష్ప 2లో ఇంకెవరైనా అంటే మీకు ర్యాపో అయిన వాళ్ళు అండ్ పెద్ద యాక్టర్స్ తో మీకు మెమొరీస్ కానీ అలా ఉన్నాయా పుష్ప 2లో? అజయ్ అని బాగా అజయ్ గారు, మాట్లాడతారు. అజయ్ అజయ్ అన్న అదే మన బన్నీ గారు వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ అన్న. కల్పన గారు, కల్పలత గారు. కల్పలత గారు ఆర్టిస్టులు ఉన్నారు కదా, సునీల్ గారు వస్తారు. అజయ్ అన్న కూడా దగ్గరికి వచ్చి ఏం మరే ఏమన్నారు, కానీ చాలా ఫన్నీగా మాట్లాడతాడు ఆయన. ఇప్పటి వరకు ఏంటి విషయాలు మరి ఏమైనా చేస్తున్నారు సినిమాలు అని చెప్పేసి వచ్చి ఫన్నీగా కూడా మాట్లాడుతూ తెలుసుకుంటాడు ఆయన. కల్పలత గారు అజయ్ అన్న ఏంటంటే ఆయన మెమరీస్ కూడా గుర్తు తెచ్చుకున్నాడు మమ్మల్ని. అరే సై మూవీ అంటే కొన్ని మూవీస్లో స్టార్టింగ్లో నేను కూడా ఇలా బంచ్లో వెళ్ళాను, ఇలా గ్యాంగ్స్ అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లేదా ఆపోజిట్లో ఒక 4-5 మెంబర్స్ అలా వెళ్ళేవాడిని. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అది గుర్తొస్తుంది నాకు. అంటే కొందరు కొత్త వాళ్ళు ఉండే తోసుకుని ఉండే నన్ను అన్నాడు, అరే నేను వీళ్ళందరూ తొక్కేస్తున్నారులే, నువ్వు కనిపించకుండా నిన్ను బ్యాక్ నువ్వు ముంగడికి వస్తున్నారు కదా. నేను హైట్ ఉన్నాను కాబట్టి నాకు కూడా అప్పుడు నడిచేది, ఎవరైనా షార్ట్ ఉన్న వాళ్ళని చూసేవాడిని, వాళ్ళని అందరూ నూకేవాళ్ళు. అలాగే నిన్ను కూడా అలానే చేస్తున్నారు కదా. అంటే చాలా ఆయన మెమరీస్ కూడా సై మూవీ అలా గ్యాప్ దొరికిందంటే మేము సెట్ లో మాట్లాడుకున్నాం. అవును, సుకుమార్ గారు మూవీస్ ఫస్ట్ నుంచి ఉన్నారు కదా ఆయన. అండ్ మనం ఫైనల్ గా షెకావత్ భాన్వర్ సింగ్ షెకావత్ ఆయన గురించి అంటే ఆయన తెలుగు మాట్లాడతారా? కొంచెం కొంచెం మాట్లాడతారు. డైలాగ్స్ అన్ని ఆయన 5 years లో కొంచెం ఆయన తెలుగు వచ్చేసింది. చాలా ముద్దుగా ఉంటుంది. వినసొంపుగా చాలా అంటే తమిళ తెలుగు Cute మిక్స్ గా. చేస్తే చాలా క్యూట్ గా ఉంటుంది. అది చాలా అవునవును. బాగుంటుంది. Part అంటే one వేరే లాంగ్వేజ్ వాళ్ళు మన తెలుగు మాట్లాడటం బాగుంటుంది యా. కొంచెం. అంటే వచ్చి రానంటే వచ్చిరా అని తెలుగు. అంటే చిన్నపిల్లలు మాట్లాడతారు కదా, మనకు ముందుగా అనిపించినట్టు రాని వాళ్ళు అలాగే చాలా అనిపిస్తుంటది మనకి. పార్ట్ 1లో అయినా వచ్చి సీన్ జరుగుతుంది. నెక్స్ట్ ఆయన సీన్ జరిగినప్పుడు ఆయన క్యారన్లోకి వెళ్ళిన తర్వాత మేము సుకుమార్ గారు ఆయన మాకు మామూలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలాగా పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి సీన్ జరుగుతుంది కదా. చేసినప్పుడు మనం వచ్చి గుడ్ మార్నింగ్ గాయస్, గుడ్ మార్నింగ్ అంటే ఆయన వచ్చి పలకరించేసి అప్పుడు ఆయన సార్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు అన్నమాట సీన్ ఏంటన్నది. అప్పుడు అనుకున్నా అమ్మా. సో ఆయన సీన్స్ కూడా అంటే చాలా బాగున్నాయి, అంటే జనాలందరూ బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. అదే మన అది స్విమ్మింగ్ పూల్లో పడేది,
స్విమ్మింగ్ పూల్లో పడే సీన్లో చాలా బాగుంటుందండి. పోలీస్ ఆయనకి ఇంట్రడక్షన్ ఇవ్వడం కూడా అది చాలా ఒక హై రేంజ్ లో ఇచ్చారు. ఇంట్రడక్షన్ సీన్ కూలింగ్ గుండు పోలీసా గుండు పోలీస్ అండ్ స్టార్టింగ్ లో కూడా 1 లోనేమో సినిమా మొత్తం పార్టీ లేదా పుష్ప, ఇందులోనేమో పార్టీ ఉంది పుష్ప, ఆ పార్టీ కూడా తీసుకుంటాడు. కానీ లైవ్ లో చూస్తే మాత్రం భయపడతారు మీరు కూడా. అంటే ఆయన ఐస్ అంత పవర్ఫుల్ గా అన్న క్యారెక్టర్ కి ఆయన ఇచ్చిన లుక్ కి అమ్మ భయం వేస్తుంది. కాకపోతే ఆడియన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఆయన యాక్టింగ్ మేము ఫిదా. ఎందుకంటే బిఫోర్ ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది కదా, మన సారు టాయిలెట్ స్విమ్మింగ్ పూల్లో ఆయన ఎలా లుక్కించుకుంటూ ఎలా వస్తారు, ఆయన కన్ఫ్యూజన్ ఉంటారు ఆ సీన్లో. ఈయన వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వచ్చాడు ఎందుకు, ఆయన వచ్చాడా అని ఒక సీన్ చేస్తూ ఒక పక్క బ్రహ్మాజీ గారు వాటర్ వేస్తూ తన్ని క్లీన్ చేస్తుంటారు. క్లీన్ చేస్తున్నప్పుడు ఆయన ఒక లుక్ ఇస్తారనమాట. మీరు అది అబ్జర్వ్ చేస్తే సినిమాలో తెలుస్తుంది. యాక్చువల్ మన మీద వాటర్ పోసి మనం ఏం చేస్తాం, కళ్ళు మూసుకోవడం ఇలా చేస్తాం. బట్ సార్ ఫోకస్ అవుతంతా ఎదురున్న ఆపోజిట్ పర్సన్ మీద ఉంది. ఇలా వాటర్ తన మీద పోస్తుంది కూడా కన్ను రెప్ప కూడా మూయరు. మీరు అది థియేటర్లో అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆయన కన్ను రెప్ప కూడా మూసుకో. అంటే ఇది కదా ఆర్టిస్ట్ యొక్క ఇది, అంత ఇదిగా చేశారు అని మేము కేశవ్ కూడా మేము అందరూ మాట్లాడుకొని అప్పుడు కామెడీగా తీసుకున్న ఆడియన్స్ ఆయనలో సీరియస్ లుక్ నెక్స్ట్ సీన్ లో ఏం చేస్తాడు, నెక్స్ట్ సీన్ లో ఏం చేస్తాడు అనే క్యూరియాసిటీ అనేది అయితే ఉంది. అంటే క్లైమాక్స్ క్యారెక్టర్ అంటే అండి ఇప్పుడు క్యారెక్టర్ ఆయన చాలా చేశారు. అంత ముందు సినిమాలో చాలా ఒక సినిమాలో గన్నగా కాలుస్తూ. సో అక్కడ ఎండ్ అయిపోయింది, అందరూ కాల్ చేసుకొని అని అనుకున్న లాస్ట్ మినిట్ లో అది క్లైమాక్స్ లాస్ట్ ఆయన బటన్ ప్రెస్ చేసేది షికావత్ అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఫైర్ హ్యాండ్ ఉంది అని చెప్పి. ఏమో మరి మాకు తెలియదండి. మేము అంటే మాది ఫ్రేమ్ తీసారు కదా అక్కడ ఉండిపోయి మేము అలాగా. యాక్చువల్లీ మేము కూడా మీరు అనుకుంటే మేము అనుకుంటున్నాం, అది వాస్తవం మనకే తెలియదు. వాస్తవం అది. ఓకే, అంటే ఆడియన్స్ అయితే తను అది షికావత్ అంటే ఇప్పుడు సుకుమార్ సార్ అదే ఆడియన్స్ కి ఊహ కొదిలేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ సీన్లు మీరు చాలా చూసింటారు, లంచం ఇచ్చే సీన్లు ఉంటాయి, అలా చేస్తుంటారు. కానీ ఆయన పోలీస్ స్టేషన్ ని కొనేసాడు ఉన్న వాళ్ళందరూ, అదొక ఊహ కందదు. అలాగే ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా మీరు ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తే ఇప్పుడు వరకు ఇలా అలాంటి రాలేదు. అంటే అలా హీరో వచ్చి ఏం చేశాడు అనేది మీకు తెలుసు. అలాంటి సీన్స్ అనేది అసలు ఊహకు కూడా అందదు. ఇప్పుడు మళ్ళీ అలాగే క్లైమాక్స్ కూడా అలాగే వదిలేశాడు. హీరో కూడా సారీ చెప్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆయన వచ్చి అక్కడ ఏదో ఇదవుతుందమ్మను వచ్చి సారీ చెప్పాడు, మళ్ళీ ఆయన వచ్చి రివర్స్ వచ్చి చేయడం. సార్ అన్ని ఇంకా మనం ఒకటి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం రివర్స్ అదే సుక్కు సార్. సో ఫైనల్ గా పుష్ప 2 గురించి మీరు ఏమైనా చెప్పే ఉన్నాయా? పుష్ప 2 గురించి చాలా చెప్పాము. పుష్ప 3 గురించి నేనైతే చెప్పేది ఏంటంటే ఇప్పుడు వరకు ఎవరైతే థియేటర్ లో సినిమా చూడలేదో వాళ్ళు వెళ్ళి థియేటర్ లో చూడండి, మళ్ళీ తర్వాత బాధపడతారు. థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లో చూస్తే ఆ ఫీల్, థియేటర్ ఫీల్ అనేది హైలైట్. సాంగ్స్ కి కానీ సీన్స్ కి కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మీరు మళ్ళీ ఓటీటీలో అబ్బా ఇది మిస్ అయ్యా అనే థియేటర్ లో అని బాధపడడం కంటే ఇప్పుడు వెళ్ళి చూడండి, చాలా మంచి రన్ అవుతుంది. అని మనమే కాదు దేశం మొత్తం అందరు ఆదరిస్తున్నారు, ప్రతి లాంగ్వేజ్ లో ఆదరిస్తున్నారు. అదేవిధంగా వేరే దేశాలలో కూడా చాలా మంచిగా ఆడుతుంది. మన తెలుగు మన ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా చూసి దీనిపైన రీల్స్ చేస్తున్నారు. జపాన్లో, నేపాల్, అలా లండన్లో చాలామంది అంటే ఫీలింగ్ సాంగ్ అని అలాంటి అన్నీ మంచి మెమరీస్ ఉన్నాయి. మంచి ఎంటర్టైన్మెంట్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్గా ఇచ్చారు, సో మీకు ఒక 3 hours మంచి ఎంటర్టైన్మెంట్ దొరకాలి, డిఫరెంట్గా ఉంది అంటే వెళ్ళి చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్గా నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ థియేటర్లు చూస్తుంటారు, బట్ ఎవరో టైం లేక ఆల్రెడీ ఇంకా సినిమా అభిమానం ఉన్న వాళ్ళు 2-3 సార్లు చూసేసి ఉంటారు ఇప్పటికి. బట్ ఏంటంటే మనం డెఫినెట్లీ చూడాలండి. ఎందుకంటే త్రూఅవుట్ వరల్డే వాళ్ళు అంటే వాళ్ళ లాంగ్వేజ్ కాకుండా వెళ్ళి మనం ఈ సినిమా థియేటర్లో చూడాలని వెయిట్ చేసే ఉన్నాయి. జపాన్ నుంచి వాళ్ళందరూ వెయిట్ చేస్తూ వెళ్ళి చూస్తున్నారు. అలాంటప్పుడు మన తెలుగు సినిమా మనం చూడకపోతే ఎట్లా చెప్పండి. సో చూడని వాళ్ళు ఎవరంటే టైం లేకుండా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ వెళ్ళి చూడండి. మీకు మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఒక కమర్షియల్ సినిమా చూసినట్లుగా ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా సుకుమార్ గారు చేసిన సినిమాలను ఒక ఎత్తు అయితే ఈ పుష్ప 2 అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అదే చెప్పగలను. థ్యాంక్ యూ. సో మీ అందరికి పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్ అయింది. అండ్ నెక్స్ట్ కూడా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి అండ్ మీరు ముఖ్యంగా మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు మంచి ఆర్టిస్ట్ అంటే ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఇంకా తీయాలని మనస్ఫూర్తిగా మా ప్లస్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.